నమస్కారం, న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్వగ్రామంలోనే ప్రభుత్వ పనుల నాణ్యతను అధికారులకు గాలికి వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ కరువు కావడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి ఇసుకతో నిర్మాణం, అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నిర్మిస్తున్న కాలువ చెక్ డ్యాం సైడ్ వాల్ పనులు వివాదాస్పదంగా మారాయి. ఈ నిర్మాణంలో ఏటిలో దొరికే మట్టితో కూడిన గండ్రా ఇసుకను వాడుతూ నాణ్యతను తొంగలో తోకుతున్నారు. సిమెంట్ వాడకుండా నామమాత్రంగానే ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం ఇలాకాలోనే పనుల పరిస్థితి ఎలా ఉంటే ఇక జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఉసుక ఎక్కడ వాడింది కూడా ఇదే కదా మనం ఏది పోయినసారి వాడింది కూడా ఇదేనా? ఈ ఉసుక ఎట్లా వాడారు మీరు? అదే ఉసుక మరి ఆ ఉసుక అదంటే గోదావరి ఇసుక దానికి దీనికి మరి ఎట్లా మరి మీరు కాంట్రాక్టర్ కదా, మీరు గోదావరి ఎందుకు వాడరు? ఈ మట్టి ఇసుక ఎందుకు వాడుతున్నారు? మొత్తం ఇందులో ఇది మొత్తం మట్టేగా, ఇది మట్టేగా, అది మట్టి, ఇది ఇందులో లేదా మట్టి? ఇందులో మట్టి ఉందా లేదా? సరే నేను తీపిచ్చేస్తానండి, అదంతా తీపియటం కదా. పొద్దు నుంచి ఎన్ని పోసారు మీరు? పొద్దు నుంచి అసలు పోయలేదండి. అందులో ఉసుక ఇట్లా అందులో ఇప్పుడు ఉసుక లేదన్న. ఇది ఒకసారి చెప్పండి. ఇగో ఇది ఇప్పుడు వచ్చిన ఉసుకే, బయట నుంచి వచ్చిన ఉసుక ఇది. మార్నింగ్ నేను ఫోటోలు కూడా తీసేస్తాను. ఏమండి ముందు ఈ ఉసుక ఎక్కడ చెప్పండి, మీరు చూసి చెప్పండి. ఉసుక ఎక్కడ ఇది కాదు చెప్పండి. అది ఇదంతా మనం పోయేసారి నేను పోయేద్దంటే ఒక మాట చెప్తున్నా. మళ్ళీ ఇది ఎత్తమంటే ఎత్తలేదేమో కానీ అనిపించేది. అసలైనా మా ఏట్లో ఉసుకుపోయటం మీరు కాంట్రాక్ట్ కదా, మీరు రూపాయలు కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు మా ఏట్లో ఉసుకు మీరు మాకు పోయటం ఏంటి అసలు? అదంటే ఉప్పల మడకలో పోసిన ఉసుకు ఇదేగా, అప్పుడు గోడ కూలిపోయింది ఉసుకు ఇదేగా. మా గాడి అప్పుడు ఎన్ని 200-300 టిప్పు తోపారు మా ఏట్లో ఉసుకు. ఓన్లీ కాదు కింద పెట్టులో ఏమన్నా వాడి ఉంటారు కానీ నిన్న ఏంటిది? ఇది ఎక్కడ ఉసుక? ఇది ఎక్కడదండి ఉసుక? దాకా వచ్చింది అయిపోయింది. పొద్దున్న 2-3-4 గంటలు వచ్చింది. కాదా మట్టే కాదు, అది ఇప్పుడు తోలింది బహుశా మట్టే. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వాహన ధరలలో ఆందోళన వ్యక్తమవుతుంది. పెట్రోల్ బంకుల వద్ద వాహన ధరలు బారులు తీరడంతో ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చేరు, రామచంద్రాపురం, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద ఇంధన వినియోగదారులు బారులు తీరారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం కార్లు, మోటార్ వాహనాలు, లారీలు, ఆటోలు క్యూ లైన్ లో నిలబడడంతో పెట్రోల్ బంకుల వద్ద ఇంధన కొరత ఇబ్బందులు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూలు కడుతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకలేదని బాటిళ్లతో క్యాన్లలో పట్టుకుని వెళుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పడడం, ధరలు పెరగడం వాహనదారులు కంగారు పడుతున్నారు. కొందరు ఎక్కువ ఇంధనం నింపుకోవడం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడుతుంది. ఇంధన కొరతపై వాహనదారులు భయాందోళనకు గురి కావద్దు. ఇంధన స్టాక్ సరిపడ ఉందని అధికారులు తెలిపారు. ప్రజల నమ్మవద్దని, బంకుల వద్ద అనవసర రద్దీ సృష్టించవద్దని వారు కోరారు. కొన్ని చోట్ల సరఫరాలో అంతరాయాలు ఉన్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంకుల నిర్వాహకులు పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్ గా ఉందని, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని చెప్పినప్పటికీ వాహనదారులు తరలివస్తున్నారని తెలిపారు. అంటున్నా
కృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ మా సిద్దిపేట 1978 అవుట్లెట్ మాది. ప్రజెంట్ అయితే మా దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫుల్ స్టాక్ ఉంది. కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. రేపటి వరకు కూడా మా దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఉంది. ఇలాగే కంటిన్యూగా ఎంత ప్రెషర్ ఉన్నా కూడా రేపటి వరకు మా దగ్గర సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏం లేదండి, వారి ఇష్యూలో అందరికీ ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కొద్దిగా పెట్రోల్ పంపుల వాళ్ళకు కొంచెం క్రెడిట్స్ బంద్ చేశారు అని తెలిసింది మాకు. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. క్రెడిట్స్ కానీ మాకు సప్లైలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇండియన్ ఆయిల్ నుంచి. అది వాస్తవం. కొంతమందికి ఇస్తలేరని తెలిసింది, కానీ మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. బయట టాక్ వరకే కానీ మాకైతే లేదు. మా దగ్గరనైతే సఫిషియెంట్గా ఉంది. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఖమ్మం ప్రాంతానికి చెందిన 10 నెలల బాబు ఎముక మధ్య వైఫల్యంతో బాధపడుతున్న తరుణంలో ఆ బాబు తల్లిదండ్రులు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించగా అక్కడ వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స అందించి వైద్యులు అత్యాధునిక హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడి చేసి కొత్త జీవితాన్ని అందించారని ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ కుమార్ వెల్లడించారు. ఇది వారసత్వంగా వచ్చి అమేగా కార్యోసైటిక్ థ్రంబోసైట్ పేనియా అనే అరుదైన ఎముక మధ్య వ్యాధి. గత ఏడాది డిసెంబర్ 26న సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. సమగ్ర క్లినికల్ పరీక్షల అనంతరం ఆమె కార్యోసైటిక్ థ్రోబోసైట్ పేనియా ఉన్నట్లు మరియు ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న చిన్నారితో వైద్య బృందం నిర్ధారణ అయిందని, ఇది తీవ్రమైన థ్రోబోసైట్ పేనియా రక్తస్రావం ప్రమాదంతో కూడిన అరుదైన వారసత్వంగా వచ్చి ఎముక మధ్య వైఫల్యం రుగ్మతగా గుర్తించి తండ్రి మూల కణాలను ఉపయోగించి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించారు. హాస్పిటల్ సోమాజిగూడలో హెమటాలజిస్ట్ అంటే రక్త సంబంధిత వ్యాధుల నిపుణునిగా పనిచేస్తున్నాను. మెయిన్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఒక రేర్ డిసీజ్, ఒక 10 month ఓల్డ్ బాబుకి వచ్చిన ఒక రేర్ డిసీజ్ని మనము సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినాము. దానికి సంబంధించిన విషయాలు ఒకసారి మీకు చెప్దామని మనము ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. సో మనకు ఒక నవంబర్ ఆ టైంలో మనకు ఒక 10 month బాబు మన దగ్గర కన్సల్టేషన్ కోసం వచ్చాడండి. ఆ టైంలో ఆ బాబు వచ్చినప్పుడు మనకేంటంటే ఆ బాబుకి నోట్లో నుంచి ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడము, వాళ్ళ ఇంటి దగ్గర టెస్ట్ చెక్ చేసినప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ ఏవైతే 1 lakh ఉండాలో అవి బాబుకి 10,000 అలా ఉండేవన్నమాట. సో ఆ బాబుకి మాటి ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా అవి ఒక రోజు అలా ఉండడము, మళ్ళీ రెండో రోజుకి అలా ఆ లక్షణాలు మళ్ళీ రావడము. ఈ కారణంతో మనకు నవంబర్లో మన దగ్గరకు వచ్చాడనమాట. సో మనము ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పేసి జెనెటిక్ టెస్ట్లు, బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత ఆ బాబుకి ఒక అరుదైన వ్యాధి, దాన్ని కంజెనైటల్ అమేగా కార్యోసైటిక్ థ్రాంబోసైటోపెనియా అంటారు అనమాట. అంటే ఏంటంటే మనకు ఈ శరీరంలో రక్తం తయారు చేసే ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని బోన్ మ్యారో అంటాం అనమాట. సో ఆ బాబు బోన్ మ్యారోలో ఈ ప్లేట్లెట్ తయారు చేసే కణాలు, తల్లి కణాలు, స్టెమ్ సెల్స్ లేవు. అలాంటిది చాలా రేర్ డిసీజ్. మనకు ఇప్పటివరకు ఓన్లీ ఒక 100 to 150 మాత్రమే అలాంటి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. సో అలాంటి రేర్ డిసీజ్తో మనకు బాబు ప్రజెంట్ అయ్యాడనమాట. సో దానికి ఓన్లీ మెడిసిన్స్ ఏమి ఉండవు, మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఉండవు అనమాట. దానికి ఓన్లీ వన్ క్యూర్ ఏంటంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏవైతే స్టెమ్ సెల్స్ ఈ బాబులో లేవో అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనము ఈ బాబుకి ఎక్కించాలన్నమాట. వేరే వాళ్ళంటే ఎవరిది పడితే వాళ్ళది ఎక్కించడానికి ఉండదు, ఓన్లీ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ. ఆ బాబు ఒక్కడే, అతనికి తోబుట్టువులు లేరు. సో అలాంటి టైంలో మనము ఫాదర్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఆ బాబుకి ఎక్కించడం జరిగిందనమాట. సో మనకు మీరు జనరల్గా వింటూ ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని వింటారు. అలానే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇదైతే బ్లడ్ జనరేట్ చేసే టిష్యూని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసే ఒక రేర్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో మనకు ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అని ఉంటాయన్నమాట. సో మనం ఈ బాబుకి చేసింది కాంప్లికేటెడ్గా ఉండే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ బాబుకి ఎక్కించి ఒక 21 days ఈ ట్రాన్స్ప్లాంట్కి కోసం తయారు చేసిన కొన్ని డెడికేటెడ్ రూమ్స్లో అతన్ని పెట్టి స్పెషల్ నర్సింగ్ కేర్, డాక్టర్స్ కేర్లో సక్సెస్ఫుల్గా మనము దాన్ని ట్రీట్మెంట్ చేసినాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎండ్ రిజల్ట్ బాబు ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది ట్రాన్స్ప్లాంట్ అయిపోయి. సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్లేట్లెట్స్ ఆల్మోస్ట్ 1 lakh పైన మెయింటైన్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు. సో ఏంటి దీని ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఇలాంటి రేర్ డిసీజెస్కి కూడా మనము
వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్లో మనం అన్ని రకాల నాణ్యతతో కూడిన గుడ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్తో ఈ ట్రీట్మెంట్ని మనం అందిస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి డిసీజెస్, ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ ఈ వ్యాధికే కాదండి, బ్లడ్ క్యాన్సర్స్, లేదంటే ఎప్లాస్టిక్ అనీమియా, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, వీటికి కూడా చేస్తాం అనమాట. వీటన్నిటిలో కూడా రక్తం ఉత్పత్తిలో ఏదైతే అంటే ఇష్యూస్ ఉంటాయో, ఎవరైతే రక్తం ఉత్పత్తిలో ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.